2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం అమ్మగారు. నమస్తే అమ్మా. కర్మ సిద్ధాంతం వైదిక్ ఆస్ట్రాలజీ పరంగా మనం మాట్లాడుకుంటే కర్మ సిద్ధాంతం అంటే ఏంటి, ఎన్ని రకాలు ఉంటుంది, దాని యొక్క ప్రభావం ఏ విధంగా పడే అవకాశం ఉందంటారు? తప్పకుండా అమ్మా. సో ఇక్కడ కర్మ అనేటువంటిది ప్రధానంగా ప్రతి మనిషిలోనూ ప్రతి జీవరాశిలోనూ ఈ సృష్టి అంతటికీ కూడా అది మూలాధారంగా నడుస్తూ ఉంటుందండి. నిజానికి జ్యోతిష్య శాస్త్రం కానీ లేదా జ్యోతిష్య చక్రం కానీ ఆ జ్యోతిష్యాన్ని చూపించుకునేటువంటి వ్యక్తి అయినా సరే, సో ఎవ్రీథింగ్ అన్నీ కూడా కర్మ మీద ఆధారపడి ఉంటాయమ్మా. అంటే ఇది మనుషులకి మాత్రమే కర్మ అనేటువంటిది ఉండదండి. ప్రతి జీవరాశికి కూడా, అంటే ఏ కారణం లేకుండా ఏ చీమ లేకపోతే ఏ జీవరాశి ఏ కుక్క ఏది కూడా అలాంటి జన్మ ఎత్తడానికి అది రాదు. మనము మీరు ఆ శరీరాన్ని ధరించారన్నా, నేను ఈ శరీరాన్ని ధరించానన్నా, నా యొక్క రూపం ఇలా ఉందన్నా, మా తల్లిదండ్రులు వాళ్ళే అయ్యారన్నా, నేను ఈరోజు ఇలా మాట్లాడుతున్నానన్నా లేదా మాట్లాడలేకపోతున్నానన్నా అన్నిటికీ కూడా కారణం కర్మనే ఉంటుంది. ఈరోజు నాకు ఈ కళ్ళద్దాలు వచ్చాయంటే కారణం ఏదో సంచిత కర్మ అనేటువంటిది ఉంటుంది. అంటే ఇక్కడ సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మ అనేటువంటి 3 చెప్పబడ్డాయండి. సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మ అంటే సంచిత కర్మ అంటే మనము పూర్వజన్మలో ఏదైతే చేసినటువంటి పాపము ఉంటుందో ఆ పాపము మూలకంగా మనం వెంట పెట్టుకుని వచ్చినటువంటి కర్మనే సంచిత కర్మ. అది జన్మలుగా ఎప్పటి నుంచో ఉండి ఉండవచ్చు. ఖచ్చితంగా అదంతా పాస్ట్ అండి. పాస్ట్లో మనం చేసుకున్నటువంటి పాపానికి ఇప్పుడు మనం అనుభవించేటువంటిదే సంచిత కర్మ. ప్రారబ్ధ కర్మ అంటే ఇప్పుడు ఈ క్షణం నేను చేసేటువంటి కర్మ నాకు వెంటనే ఇన్స్టెంట్గా దాని రియాక్షన్ నేను అనుభవించగలిగితే అది ప్రారబ్ధ కర్మ. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక నిప్పును ముట్టుకున్నాను అనుకోండి, వెంటనే నాకు కాలుతుందా కాలదా అండి, అంటే క్రియకి ప్రతిక్రియ. రెండవది ఏంటి అంటే, నేను ఒక చిరుతపుల్ని కానీ కుక్కని కానీ కొట్టాను అనుకోండి, అది నా మీద వచ్చి కరుస్తుందా కరవదా, ప్రతిక్రియ. అంటే మనం ఇప్పుడు చాలామంది ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటారండి, ఈ దైవ బలాన్ని దాటి కానీ జ్యోతిష్య శాస్త్రాన్ని దాటి కానీ నేను సంకల్పంతో నించున్నది చేయగలను అనేటువంటి కాన్ఫిడెంట్తో ఒక మాట అంటూ ఉంటారు. అంటే మేమేమి చేయలేమా, ఇంకా అది లేదా అని. ప్రారబ్ధ కర్మ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక దారిలో నడుచుకుంటూ వెళ్తున్నారు సిరిగారు. ఫర్ ఎగ్జాంపుల్ సిరిగారు, మీకు ఇప్పుడు ఆకలి వేస్తోంది, నాకు కూడా ఆకలి వేస్తోంది. సో ఆకలి అనేటువంటిది పుట్టడానికి, ఈ సమయంలో మీకు ఫుడ్ దొరకకపోవడానికి కారణం కర్మ. సో ఇప్పుడు మీరు ఎవరినైనా అడిగి తింటారా, యాచించి తింటారా, కొట్టి తింటారా, కొట్టి లాక్కుని తింటారా, దొంగలించి తింటారా అనేది మీ బుద్ధి మీద ఆధారపడి ఉంటుంది. అదే ప్రారబ్ధ కర్మ. ఈ కర్మ అనేటువంటిది మీ జీవితంలోకి వచ్చినప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయనేది మీ బుద్ధి మీదే ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు ఈ క్షణం మీరు ఆ కష్టాన్ని పడి ఏదో ఒక విధంగా అధర్మం వైపు వెళ్లకుండా ధర్మ మార్గంలోనే మీరు సంపాదించుకుని దాన్ని తిని కాలం గడపగలిగితే అది అక్కడితో అయిపోతుంది. లేదు, మీరు ఎవరైనా కొట్టి తింటే మళ్ళీ ఇన్స్టెంట్గా వాళ్ళు మిమ్మల్ని కొట్టడమో సంథింగ్ ఏదైనా జరుగుతుంది. అది ప్రారబ్ధ కర్మ. సో ఇక్కడ మనం ఈ ప్రారబ్ధ కర్మ, ఈ జీవితము, ఇప్పుడు నడిచేటువంటి జీవితంలో మనం ఏదైతే చేసేటువంటి పనులు ఉంటాయో దానికి మనం ఫ్యూచర్లో పడేటువంటి కష్టము లేదా సుఖము లేదా ప్రతిక్రియ ఏదైతే ఉంటుందో ఆ ఫ్యూచర్లో అనుభవించేటువంటి దాన్నే ఆగామి కర్మ అంటామండి. సో ఇక్కడ సంచిత అంటే పాస్ట్, ప్రారబ్ధ అంటే ఇప్పుడు మనం చేసేటువంటిది, మన చేతుల్లో ఉండే మన బుద్ధి, మన క్రియలు. రాబోయేటువంటిది ఆగామి కర్మ. సో ఇక్కడ ఈ 3 అనేటువంటివి ప్రతి మనిషికి ప్రతి జీవరాశికి ఉంటాయండి. ఈ రాశి వాళ్ళకి ఆ రాశి వాళ్ళకి అది ఏమీ లేదండి. అన్ని రాశుల వాళ్ళకి అన్ని నక్షత్రాల వాళ్ళకి ఇది వర్తిస్తుంది అని చెప్పచ్చు. ఎందుకు అని అంటే, మీరు ఆ నక్షత్రంలోనే ఎందుకు జన్మించారు, అష్టమ శని దోషం ఉన్నప్పుడు మీకు ఇలాంటి వాహన ప్రమాదాలు అవుతాయి అని చెప్పినప్పుడు ఖచ్చితంగా ఎందుకు జరుగుతున్నాయి, ఏలినాటి శని ఉన్నప్పుడు కష్టాలు వస్తాయి, డబ్బులు ఖర్చు అవుతాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కుటుంబ సభ్యుల్లో ఇబ్బందులు వస్తాయి, అవి ఎలా జరుగుతున్నాయి, ఎలా మనం పసిగట్టగలుగుతున్నాం. యాస్ట్రాలజీ అనేటువంటిది ఒక ఇండికేషన్ అండి. అంటే ఈ సమయంలో ఈ మానవుడికి ఈ ఫలానా మనం ఫిల్టర్ చేసుకున్నాం రాశులు నక్షత్రాలని, సో వీళ్ళకి ఎలా ఉండబోతోంది అని చెప్పేటువంటి ప్రక్రియ. సో దీని ప్రకారంగా కర్మ అనేటువంటిది వీళ్ళకి ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుందో కూడా చెప్పచ్చు. అదే కదా మనం చేసేటువంటిది.
సో అది ఆ క్రమంలోనే మనం ఆల్రెడీ రాశులు చెప్పుకున్నాం, అదేవిధంగా కొన్ని నక్షత్రాలు కూడా చెప్పుకున్నాం సిరి గారు. ఉమాగారు, మృగశిర నక్షత్రం వారికి మనం చూసుకున్నట్లయితే కర్మ సిద్ధాంతం అనేది ఏ విధంగా ఉండబోతుంది, వారు ఏ ఏ సందర్భాల్లో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అమ్మ. మృగశిర నక్షత్రం 1-2 పాదములు వృషభ రాశిలో సంచారం చేస్తుంటే 3-4 పాదములు మిథున రాశిలో సంచారం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఏంటి అంటే వీళ్ళకు ఉండేటువంటి కోపమే పెద్ద కర్మ అని చెప్పచ్చు. అంటే అన్ని సందర్భాల్లోనూ కాదు, మృగశిర నక్షత్రానికి అధిపతి కుజుడు కాబట్టి వృషభ రాశికి సంబంధించినంత వరకు కూడా వీళ్ళకి ఆ కళారంగం వైపు ఉండేటువంటి మక్కువ కానీ, జాయ్ఫుల్ లైఫ్లోకి బ్రతకాలనేటువంటి కోరిక కానీ, పట్టుదల కానీ, కసి కానీ, కృషి కానీ అన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. కానీ వాటికి తగినటువంటి ప్రక్రియగా ఆ ప్రతిఫలంగా వీళ్ళకి ఆ విజయం దక్కడం చాలా కష్టం అవుతుంది. అంటే దానికి వీళ్ళు కూడా కొంత కారణం కావచ్చండి. నిలకడగా లేకపోవడం, ఒక దాని మీద నిలకడగా లేకపోవడం, లేకపోతే ఆలోచన విధానం అనేటువంటిది ఫ్లక్చువేట్ అవుతూ మార్నింగ్ ఒకటి ఆలోచన చేయడం, ఈవినింగ్ ఒక ఆలోచన, డెసిషన్ మేకింగ్ అనేటువంటి సరిగ్గా లేకపోవడం లాంటివి చాలా ఎక్కువగా ఉంటాయమ్మా. దీంతో పాటుగా ఏంటి అంటే వైరాగ్యము అనేటువంటిది, అంటే వీళ్ళకి కర్మ మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నామండి. ప్రతి విషయంలోనూ కర్మ వర్తిస్తూ ఉంటుంది, అది మంచైనా చెడైనా సరే. వీళ్ళకి వైరాగ్యము అనేటువంటిది చాలా బాగుంటుంది యాక్చువల్లీ. అది వీళ్ళు పాజిటివ్గా స్వీకరిస్తే పాజిటివ్ అండి, నెగిటివ్గా స్వీకరిస్తే నెగిటివ్. అంటే డిటాచ్మెంట్ అనేటువంటిది, వైరాగ్యం అనేటువంటిది ఏ మనిషికైనా సరే ఎక్కువ కాలం ఉండవు. సో ఒక 2 సంవత్సరాలు ఉండొచ్చు, 3 సంవత్సరాలు ఉండొచ్చు, ఆ తర్వాత మళ్ళీ మోహంలోకి రావచ్చు. కానీ వీళ్ళకి సేమ్ అండి, ఆ ఫ్లక్చువేషన్స్ అనేటువంటివి ఉంటాయి. కాసేపు దైవభక్తిలోకి వెళ్ళిపోవాలి, దేవుడికి అంకితం అయిపోవాలనే ఫీలింగ్లో ఉంటారు, కాసేపు మళ్ళీ నార్మల్ అయిపోతారు. సో అలాగేంటంటే వైరాగ్యం అనేటువంటిది, దైవభక్తి అనేటువంటిది బాగుంటుంది యాక్చువల్లీ. అయితే వీళ్ళ జీవితంలో ఎలాంటి ఇవి ఉంటాయంటే, ఎవరైతే మృగశిర నక్షత్రం 1-2 పాదం వాళ్ళు కళారంగం వైపు, ఇంటీరియర్ డిజైనింగ్స్ కానీ, హోటల్ బిజినెస్ అంటే ఫుడ్ ప్రొడక్షన్ సంబంధించినటువంటి వ్యాపారములు కానీ, ఎక్స్ప్లోరర్స్ కానీ, రైటర్స్గా కానీ బాగుంటారో వాళ్ళకి అద్భుతమైన లైఫ్ ఉంటుందండి. అంటే ఇక్కడ ఆస్ట్రాలజీ, మనం ఒక శిశువు జన్మించారనుకోండి, ఆ శిశువుకి ఏ పేరు పెడితే జీవితం బాగుంటుంది అని చెప్పడానికి ఆస్ట్రాలజీ, జ్యోతిష శాస్త్రం కొన్ని అక్షరాలు ప్రతిపాదించింది. అలాగే ప్రతి నక్షత్రానికి కూడా ఏ ఏ వృత్తుల్లోకి వెళ్తే చాలా బాగా రాణిస్తారు అని చెప్పడానికి కొన్ని వృత్తులు ప్రతిపాదించింది. ఉదాహరణకి నాకు ఆస్ట్రాలజీలో నేను ఇప్పుడు బాగా చెప్పగలుగుతున్నానంటే ఆస్ట్రాలజీలో నేను బాగా రాణిస్తాను అని అర్థం, బికాస్ అధిపతి బుధుడు అవుతారు కాబట్టి. కానీ నేను వేరే వృత్తిలోనో ప్రయత్నం చేస్తుంటే అక్కడ సక్సెస్ చూడగలుగుతానంటే అది ఒక ప్రశ్నార్థకం అంతే అండి. చూడొచ్చు, చూడకపోవచ్చు. కాబట్టి సరైనటువంటి సమయంలో సరైనటువంటి వృత్తిలోకి వెళ్ళడం అనేటువంటిదే గైడెన్స్. సో ఇక్కడ ఈ మృగశిర నక్షత్రం వాళ్ళకి అదే మిస్ అవుతుంది. వీళ్ళకి ఆ టాలెంట్ ఉన్నా, కష్టపడే తత్వం ఉన్నా, ఆ సెటిల్మెంట్ అనేటువంటిది లేకపోతే సంపాదించిన డబ్బు నిలబడకపోవడం అండి. వ్యసనాలు, అలవాట్లు, జూదం అనేటువంటివి, బెట్టింగ్స్ అనేటువంటివి, మోసపోవడం, ఆడవాళ్ళు ఎస్పెషల్లీ మోసం చేసి తీసుకువెళ్ళిపోతారు డబ్బులంతా. ఇలాంటివన్నీ ఎక్కడ ఎలా జరుగుతూ ఉంటాయి అంటే చెప్పేవాళ్ళు లేకని కాదు, ఆ గైడెన్స్ అనేటువంటి సరైన సమయానికి ఆ నిర్ణయం తీసుకునే ఆ బుద్ధి ప్రచోదనం అనేటువంటి సరిగ్గా అవ్వక అది ఎలా జరుగుతుందంటే ప్రకృతి వేసే ట్రాప్ అండి. ఆ టైంకి అది అలా జరుగుతుంది, అలా తీసుకువెళ్ళిపోతుంది అంతే. సో అది ఎలాగా అంటే కర్మ వల్ల జరుగుతుంది, అది సంచిత కర్మ వల్ల జరిగేటువంటి ప్రక్రియ అండి. సో ఇక్కడ మృగశిర నక్షత్రం 3-4 పాదం వాళ్ళైతే మిథున రాశిలో సంచారం చేస్తూ ఉంటారండి ప్రధానంగా. సో ఇక్కడ మిథున రాశిలో సంచారం చేసే మృగశిర 3-4 పాదం వాళ్ళకి మెరిటల్ లైఫ్లో ఇబ్బందులు అనేటువంటివి చాలా ఎక్కువ ఉంటాయి. మ్యారేజ్కి, కెరియర్కి రెండిటికి ఇంటర్లింక్ ఉంటుంది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మృగశిర నక్షత్రం 3-4 పాదాలు మీవైతే కనుక మీ మెరిటల్ లైఫ్లో ఇబ్బందులు వస్తే అది క్రమేపీ కెరీర్లో కూడా డిస్టర్బెన్స్ వస్తాయి. మీ కెరీర్లో డిస్టర్బెన్స్ వస్తే క్రమేపీ మెరిటల్ లైఫ్లో కూడా డిస్టర్బెన్స్ వస్తాయి. ఇంటర్లింక్ కనెక్షన్ ఉంటుంది ఖచ్చితంగా. అది ఫైనాన్షియల్లీ ఇంటర్లింక్ కనెక్షన్ ఉంటుందండి. ఓకే, చాలా సందర్భాల్లో కనబడుతూ ఉంటారండి. చాలా మెరిటల్ లైఫ్లో ఇష్యూస్ అనేటువంటివి ఇలాగే ఉంటాయి. జాబ్ పోయింది, అక్కడ డబ్బు లేదు, ఇక్కడ ఈమె వదిలేసింది లేదా ఈయన వదిలేశారని, ఇక్కడ ఈయన వదిలేశారు లేదా ఈమె వదిలేసిందనే టెన్షన్తో అక్కడ వర్క్ చేయక అక్కడ జాబ్ పోతుంది. సో ఈ ఇంటర్లింక్ కనెక్షన్ మృగశిర 3-4 పాదం వాళ్ళకి ఉంటాయండి ప్రధానంగా. అండ్ ఇంకొకటి, వీళ్ళకి జనరల్లీ రక్త దోషము, చర్మ దోషము, దంత దోషము అనేటువంటి 3 రకాలుగా ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు ఎక్కువ వచ్చేయడం, తర్వాత శత్రు సమస్యలు అనేటువంటివి చాలా ఎక్కువ అవ్వడం, ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క మిథున రాశికి సంబంధించిన మృగశిర 3-4 పాదం వాళ్ళకి చాలా ఎక్కువ అవుతాయమ్మా. కానీ వీళ్ళకి డబ్బు సంపాదించేటువంటి యోగము చాలా బాగుంటుంది. సో దాన్ని నిలబెట్టుకుంటారా లేదా అనేటువంటిదే ప్రశ్నార్థకం. జాతకంలో శుక్రబలం ఉంటే ఖచ్చితంగా నిలబెట్టుకుంటారు. కొన్ని నక్షత్రాలకి, కొన్ని వాటికి ఏంటి అంటే పుట్టుకతోనే రాజయోగం కొంతమందికి ఉంటుందండి. కెపాసిటీ అంటే పొటెన్షియల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీనరాశిలో ఉండేటువంటి నక్షత్రాలన్నిటికీ కూడా స్పిరిచువల్ గెయిన్స్ అనేటువంటివి చాలా బాగుంటాయి.
అలాగనే ఈ మిథున రాశికి సంబంధించిన వాళ్ళందరికీ కూడా బిజినెస్ టాక్టిక్స్ అనేటువంటివి చాలా బాగుంటాయి. వృషభ రాశి వాళ్ళకైతే ఫైనాన్షియల్‌గా ఎలా ఎదగాలి, మాటలు ఎలా మాట్లాడి పడగొట్టాలి, ఇలా చాలా ఉంటాయి. సో, అలాగా ఈ యొక్క మృగశిర 3, 4 పాదం వాళ్ళు బిజినెస్‌లో కనుక చేయగలిగితే అద్భుతమైనటువంటి వ్యాపారస్తులు అవుతారు. కానీ ఈ కర్మ అనేటువంటిది ఉంటుంది కాబట్టి అది మిమ్మల్ని ఎదగనివ్వకుండా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అది మీరు ఎలా చూసుకోవాలి అంటే బుధుడి యొక్క గ్రహం వల్ల మీరు చూసుకోవచ్చు. ఆ బుధ గ్రహము మీ జాతకంలో 4వ స్థానంలో ఉంటే కనుక ఎక్స్ట్రాడినరీ రాజయోగం ఖచ్చితంగా మీరు ఈ పాటికే ఒక బిజినెస్‌లో కానీ, ఎంటర్‌ప్రెన్యూర్‌గా కానీ ఖచ్చితంగా సెటిల్ డౌన్ అయ్యే ఉంటారు. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఆడ సంతానం కలిగేటువంటి యోగం ఉంటుంది. క్రమేపీ పుట్టినటువంటి ఆడ సంతానం దూరంగా సెటిల్ అవ్వడం కానీ, వాళ్ళ కోసం తపన పడుతూ వాళ్ళకి విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టడం కానీ, లేకపోతే వాళ్ళకి ఏదైనా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య రావడం కానీ, ఇలాంటివి జరిగే అవకాశాలు వీళ్ళకి ఎక్కువ ఉంటాయమ్మా. అండ్ ఈవెన్ చెప్పాలి అంటే వీళ్ళకి పూర్ణ ఆయుష్ 84 సంవత్సరాల పైబడి ఆయుష్ వీళ్ళకి. ఆ విషయంలో అయితే ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఉద్యోగము అంటే ఇందాక నేను చెప్పాను చూసారా అండి, కెరీర్‌కి, మ్యారిటల్ లైఫ్‌కి లేదా పార్ట్నర్‌షిప్‌కి సంబంధాలు చాలా ఎక్కువ ఇంటర్‌లింక్ ఉంటుంది. అలా ఏంటి అంటే ఈ సంచిత కర్మ అనేటువంటిది ఈ మృగశిర నక్షత్రం వాళ్ళని చాలా రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మీరు కాన్సంట్రేట్ చేయాల్సింది ఏంటి అంటే కష్టాలు అనేటువంటివి మీ మీద బాణాల్లా పడుతున్నప్పుడు మీరు ఎలాంటి నిర్ణయాలు, ఎటువైపు అడుగు వేస్తున్నారు అనేటువంటిదే ముఖ్యం. అక్కడే ఆగిపోతున్నారా, ముందుకు వెళ్తున్నారా అనేటువంటిది చాలా ముఖ్యం. సో, ఎందుకంటే నిలకడ లేనటువంటి స్టేబిలిటీ ఉండదు అని చెప్పి మృగశిర నక్షత్రానికి ఒక పేరు ఉంటుంది. ఆ పేరుని తప్పు అని ప్రూవ్ చేసుకోవడానికి మీ సంకల్ప శక్తి ద్వారా, ప్రారబ్ధ కర్మ ద్వారా మీరు చేసుకోవచ్చు. దానికి దైవోలం తోడయ్యేలా చూసుకోండి. మీకు మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కానీ, లేకపోతే గణపతి యొక్క అనుగ్రహం కానీ ఉంది అనుకుంటే వ్యాపారంలో విపరీతమైనటువంటి గ్రోత్ చూస్తారు. సో, ఎవరైనా సరే మృగశిర నక్షత్రం వాళ్ళు ఏదైనా గ్రోత్ కావాలనుకుంటే ఈ ఇద్దరు దేవతలను ఎక్కువగా ఆరాధన చేయండి. లేదా ఆంజనేయ స్వామి అయినా సరే పర్వాలేదు. మీకు కుదిరినప్పుడల్లా అంటే మీ జాతకం చూసుకుని ఏ కాంబినేషన్స్ ఉన్నాయి, ఏ దశ అంతర్దశలు నడుస్తున్నాయి, ఏ టైంలో మనం జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి తెలుసుకుని ఆ గ్రహ దోషాలతో పాటుగా ఈ లక్ష్మీ గణపతి కానీ, వైనాయక శాంతి అంటే బిజినెస్లో గ్రోత్ కావాలి వాణిజ్యంలో అనుకుంటే వైనాయక శాంతి అని ఉంటుంది. లేకపోతే కొన్ని ఉంటాయి ఇంకా పాశుపతాలు కావచ్చు, అవన్నీ కూడా ఏం చేయించాలో ఈ భాద్రపద మాసం కానీ శ్రావణ మాసంలో కానీ చేయించండి. అపారమైనటువంటి ఎనర్జీ మీకు లభిస్తుంది. అండ్ ఇంకొకటి, ఇప్పుడు నడిచే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో ఎలా ఉంది అనేటువంటి దాన్ని మనం చూస్తే ముందుగా 1, 2 పాదం వాళ్ళకమ్మ పెద్దగా గ్రోత్ ఏమీ కాదు. ఎందుకంటే అక్టోబర్ దాకా వీళ్ళకి గురుబలం చాలా బాగుంది. కానీ అక్టోబర్ దాటిన తర్వాత గురుడు వీక్ అవుతున్నారు, రాహు వీక్ అవుతున్నారు, మళ్ళీ శని వీక్ అవుతున్నారు. అంటే ఎవ్రీథింగ్ అన్నీ కూడా మిశ్రమ ఫలితాలు అనేటువంటివి కలగజేస్తున్నాయి. శని బలంగా ఉన్నారండి, ఇబ్బంది లేదు. వక్రగత అయిపోయి రుజుమార్గంలోకి వెళ్ళాక నవంబర్ 27 తర్వాత బాగుంటారు. కానీ మళ్ళీ ఈ లోపల ఈ గురుబలం కోల్పోవడం చాలా ఉన్నాయి. సో, కెరీర్ పట్ల వృషభ రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. నెంబర్ 2, మ్యారిటల్ లైఫ్లో జాగ్రత్తగా ఉండండి. ఎలిగేషన్స్, అభియోగాలు లాంటివి రాకుండా జాగ్రత్త పడండి. ఇక 3, 4 పాదాలైనటువంటి మిథున రాశికి సంబంధించిన వాళ్ళైతే ప్రస్తుతానికి ఆగస్టు 17 దగ్గర నుంచి సెప్టెంబర్ 17 వరకు ఎక్స్ట్రాడినరీగా వీళ్ళకి రాజయోగం పట్టనుంది. ఏ విధంగా అంటే ఈ సిబ్లింగ్స్ దగ్గర నుంచి, కొలీగ్స్ దగ్గర నుంచి ఉన్నటువంటి సమస్యలు కానీ ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఖచ్చితంగా అనుకున్న పని అనుకున్న టైంకి పూర్తవ్వడం, మాసం చివరిలో గుడ్ న్యూస్ వినడం లాంటివి ఖచ్చితంగా జరుగుతాయమ్మా. మళ్ళా తిరిగి ఎప్పుడు ఈ ఎనర్జీని పొందుతారు అంటే నవంబర్ 17వ తారీఖు దగ్గర నుంచి డిసెంబర్ 17 దాకా వీళ్ళకి చాలా బాగుంటుంది. మధ్యలో వచ్చే అక్టోబర్ మాసంలో సంతానానికి సంబంధించి కానీ, ప్రేమ వ్యవహారాలకు సంబంధించి కానీ, ఉన్నత విద్యకు సంబంధించి కానీ ఖచ్చితంగా ఇబ్బందులు అనేటువంటివి 3, 4 పాదం వాళ్ళు చూడబోతున్నారు. కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుందండి. సో, ఈ విధంగా మీ ఆ దైవాలకు ఏదైతే నేను ఇందాక చెప్పానో, లక్ష్మీ మాత కావచ్చు, గణపతి కావచ్చు, ఆంజనేయ స్వామి వారికి సంబంధించి కావచ్చు, భాద్రపద ఆశ్వాయుజ శ్రావణ మాసం చివరిలో ఖచ్చితంగా ఏదైనా చేయించుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఎలా ఉమ్మగారు మీరు అన్నట్టుగానే అంటే కొన్ని మంత్స్లో వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అని చెప్పారు. అండ్ అదే విధంగా నక్షత్రాల వారీగా వాళ్ళ ఇంటర్నల్ చార్ట్ ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలకి పరిష్కారం కావాలి, మాకు మీ గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? చాలామంది అలాగే అప్రోచ్ అవ్వాలనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. తప్పకుండా మీతో మాట్లాడిన తర్వాత మీ గోచారాన్ని, పర్సనల్ చార్ట్ని సమన్వయం చేస్తూ
మీ కోరిక కానీ, సమస్య కానీ ఏదైనా సరే దానికి మూలమైనటువంటి కర్మ ఏమిటి? కారణం ఏమిటి? అది అవుతుందా లేదా? దాని మీద హోప్స్ పెట్టుకోవచ్చా లేదా? అనేటువంటిది లెఫ్ట్ ఆర్ రైట్ సిచ్యువేషన్ ఎప్పుడొచ్చినా సరే దానికి కూలంకషంగా మంచి చెడులు చర్చించి ఏం చెయ్యాలో శాంతి పరిహారములన్నీ మీతో ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ ఉమా గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి.